2 మార్గాలు 37 కిలోమీటర్లు 1500 మంది ముఖ్య అతిథుల కోసం 2 రూట్ మ్యాప్లను సిద్ధం చేసింది ఏపీ ప్రభుత్వం. మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్స్ కోసం ప్రత్యేకంగా ఒక రూట్ను ఎంపిక చేయగా వీఐపీల కోసం మరో రూట్ను సిద్ధం చేశారు. ఇప్పటికే భద్రతా సిబ్బంది పరిశీలించి రూట్లకు క్లియరెన్స్ ఇచ్చారు. అమరావతి శంకుస్థాపనకు పోలీసులు 2 రూట్ మ్యాప్లను రెడీ చేశారు. ఇప్పటికే ఎంఐపీ, వీవీఐపీలు చేరుకునే దారులకు సంబంధించిన మ్యాప్లను ఆయా ప్రతినిధులకు అందించారు. గన్నవరం విమానాశ్రయం నుంచి ఉద్దండరాయునిపాలెం చేరుకునేందుకు నిర్దేశించిన మార్గాలను పోలీసులు పరిశీలించి ఓకే చెప్పడంతో ఆ మార్గంలో చిన్న అడ్డంకులను తొలగిస్తున్నారు. గన్నవరంలో విమానం దిగిన తరువాత ఉద్దండరాయుపాలెంకు సులభంగా వచ్చేలా ఈ రూట్లను ఏర్పాటు చేశారు. ఎయిర్పోర్ట్ నుంచి శంకుస్థాపన వరకు ఉన్న గ్రామాలు, క్యాపిటల్ సిటీ సరిహద్దులు వివరాలతో కూడిన మ్యాప్లను సిద్ధం చేసి ఆహ్వాన పత్రంతో పాటు పంపారు. శంకుస్థాపనకు రాష్ట్ర ప్రభుత్వం ఆహ్వానం అందించిన వారిని ఎంఐపీలుగా గుర్తించారు. వీవీఐపీలను మరో కేటగిరీగా గుర్తించారు. వీరి కోసం 2 వేర్వేరు రూట్లను సిద్ధం చేశారు. ఎంఐపీలు AAA పాసులు కలిగి ఉంటారు. వారు గన్నవరం విమానాశ్రయం నుంచి కేసరపల్లి, రామవరపాడు, బెంజ్ సర్కిల్, కనకదుర్గ వారధి మీదుగా కృష్ణానది కరకట్ట నుంచి ఉద్దండరాయుపాలెం చేరుకుంటారు. తిరుగు ప్రయాణం కూడా ఇదే మార్గంలో ఉంటుంది. AAA అంటే అది విఐపి డైస్ అనమాట. మన ముఖ్యమైన ప్రజాప్రతినిధులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు వీళ్ళందరూ అక్కడ ఉంటారు. అదేవిధంగా AA ఉన్నాయి. AA కూడా మెయిన్ విఐపీస్ ఉంటారు. ఏ అంటే అనదర్ సెట్ ఆఫ్ విఐపీస్. వీఐపీలను 4 కేటగిరీలుగా విభజించారు. AA, A1, A2 ఈ పాసు కలిగిన వారు కనకదుర్గ వారధి నుంచి పాత టోల్గేట్, సీతానగరం, ఉండవల్లి, తాళ్లాయిపాలెం మీదుగా ఉద్దండరాయుపాలెం చేరుకుంటారు. ఈ 2 మార్గాలు 37 కిలోమీటర్ల పరిధిలో ఉంటాయి. ఎంఐపీ, వీఐపీల భద్రత కోసం 20 మంది ఐపీఎస్ అధికారులు, మరో 20 మంది నాన్ క్యాడర్ ఎస్పీలు, 120 వాహనాలు అందుబాటులో ఉంచుతున్నారు. అతిథులందరినీ గన్నవరం విమానాశ్రయం నుంచి తరలించేందుకు 60 వోల్వో బస్సులు ఆర్టీసీ నుంచి తీసుకున్నారు. ఎంఐపీల కోసం BMW కార్లను తీసుకున్నారు. వీరి కోసం నగరంలో ప్రత్యేకంగా 12 హోటళ్లు కూడా కేటాయించారు.